గత కొద్ది నెలలుగా ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న వాలంటీర్ల వివాదం పెన్షన్ల పంపిణీతో ముదిరింది. తరచూ వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు పెన్షన్ల పంపిణీకి ముడిపెట్టి అధికార పార్టీ మాటల తూటాలు పేలుస్తోంది. అందుకు మేమేం తక్కువ అంటూ కౌంటర్లతో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. బాధ్యులు మీరంటే మీరు అంటూ జరుగుతున్న వాగ్యుద్ధంతో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వైసీపీ వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వినియోగించుకుంటోంది అని చాలా రోజుల నుంచి విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. అలా విపక్షాలు చేస్తున్న ప్రతి కామెంట్ కు కౌంటర్లతో విరుచుకుపడింది వైసీపీ. ఇంటింటికి సంక్షేమం అందించేందుకే వాలంటీర్ల వ్యవస్థ అంటూ టీడీపీ, జనసేన వాలంటీర్లపై అక్కసు వెళ్లగక్కుతున్నాయని విమర్శలొచ్చాయి. తాజాగా ఎన్నికల స్కెడ్యూల్ రావడంతో ఆ వివాదం కాస్త పెద్దదైంది. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ నిలిపివేయాలని ఈసీ ఆంక్షలు విధించడంతో ప్రతిపక్షాలు పెన్షన్లు అందకుండా చేసే కుట్ర చేశాయని ఆరోపించింది అధికార పార్టీ. అయితే పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయానికి అవకాశం ఇవ్వడంతో గ్రామ సచివాలయాల దగ్గర పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో నిన్న పెన్షన్ల కోసం వృద్ధుల పడిగాపులు, అందులో పలువురు వృద్ధుల మరణంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. వాలంటీర్లను దూరం చేసి వృద్ధులను ఇబ్బందులకు గురిచేశారు అంటూ ప్రతిపక్షాలపై అధికార పార్టీ విమర్శలు చేస్తోంది. దాంతో అధికార పార్టీనే కారణమంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాయి. పెన్షన్ల పంపిణీ ఇంటి దగ్గరే చేసే అవకాశం ఉన్నా గ్రామ సచివాలయాలకు రప్పించారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. వాలంటీర్లను బూచీగా చూపి తమపై నిందలేస్తున్నారని, రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ గ్రామ సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ చేస్తుందని ఆరోపిస్తున్నారు. గత కొద్ది నెలలుగా ఏపీ రాజకీయాల్లో కొనసాగుతున్న వాలంటీర్ల వివాదం పెన్షన్ల పంపిణీతో ముదిరింది. తరచూ వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు పెన్షన్ల పంపిణీకి ముడిపెట్టి అధికార పార్టీ మాటల తూటాలు పేలుస్తోంది. అందుకు మేమేం తక్కువ కాదు అంటూ కౌంటర్లతో విరుచుకుపడుతున్నాయి విపక్షాలు. బాధ్యులు మీరంటే మీరు అంటూ జరుగుతున్న వాగ్యుద్ధంతో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మరి నిన్నటి నుంచి పెన్షన్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇక దీనికి సంబంధించి లబ్ధిదారులు ఏమనుకుంటున్నారు పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. కాంతి, చెప్పండి, పెన్షన్స్ ఇంతకు ముందు వాలంటీర్లే తీసుకొచ్చి ఇచ్చేవాళ్లు, ఇప్పుడేమో సచివాలయానికి వచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి లబ్ధిదారులు ఏమంటున్నారు? నిన్న ఇద్దరు మరణించడం కూడా జరిగింది. యాశీలా, ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతుందనే చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఈసీ ఏదైతే వాలంటీర్లతోటి ఇప్పటి వరకు చేస్తున్న సేవలను నిలిపివేయడంతో పెన్షన్లు ఈ నెల 1వ తేదీన ఇవ్వాల్సిన పెన్షన్లను నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీకి సంబంధించి వాలంటీర్లతో ప్రమేయం లేకుండా సచివాలయాల నుంచి ఏదైతే పెన్షన్లన్నీ కూడా అందచేయాలి అని చెప్పి ఒక గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాలంటీర్స్ ప్రమేయం లేకుండా చూసిన దాంట్లో ఏదైతే అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉంది. వాలంటీర్స్ ఇంటికి తీసుకువెళ్లి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు వారిని కావాలని నిలిపివేశారు. ఇదంతా కూడా ప్రతిపక్షాల కుట్రేనని అధికార పక్షం నాయకులు చెప్తూ ఉంటే, వాలంటీర్స్ లేకపోతే గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరందరూ కూడా ఇంటికి వెళ్లి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెట్టాలి, ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే సచివాలయాలకు వెళ్లి ఏవైతే పెన్షన్లు తీసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇప్పించేలాగా అధికార పక్షం చేసిందని విపక్ష నేతలు విరుచుకుపడుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రాజకీయం అంతా కూడా వాలంటీర్స్ చుట్టూ తిరుగుతుందనే చెప్పుకోవాలి. అయితే ఒకవైపు వాలంటీర్స్ కొన్ని చోట్ల రాజీనామాలు కూడా చేస్తున్నారు. పెన్షన్లు వృద్ధులు మమ్మల్ని అడుగుతుంటే మాకు బాధేస్తుంది అనే కారణంగా వాలంటీర్స్ కొన్ని చోట్ల రాజకీయాలకు అతీతంగా మేము పనిచేశాము అని, కానీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా అనేక రకాలైన అపవాదులు వేసినప్పటికీ భరించి మేము పనిచేసినప్పటికీ ఈ వృద్ధులు, వికలాంగులు ఎవరైతే రోజు ప్రతి నెల 1వ తేదీన వెళ్ళి ఇచ్చే పెన్షన్లు మాకు ఇంకా రాలేదేంటి అని అడుగుతుంటే మాకు బాధగా ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. దీంతో నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ఏదైతే ప్రారంభమైందో నిన్న మధ్యాహ్నం 4 గంటల ప్రాంతం నుంచి పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది ప్రారంభమైంది. ఈ తరుణంలో ఇద్దరు విజయవాడలో సంబంధించి గంగూరులో ఒక
వజ్రమ్మ అనే వృద్ధురాలు మృతి చెందడం జరిగింది. దీంతో పాటుగా కొన్ని ప్రాంతాల్లో ఒక 2 వృద్ధులు మృతి చెందారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో ఈ మృతులు ఎవరైతే ఉన్నారో వారికి, ఈ మృతి చెందిన వారికి కారణం ఇదంతా కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పి అటు టీడీపీ ఆరోపిస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం చంద్రబాబు నాయుడు కుట్ర వల్లే ఈ వృద్ధులు చనిపోవాల్సిన అవసరం వచ్చింది అంటూ అధికార పక్ష నాయకులు చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాజకీయం అంతా కూడా వాలంటీర్స్ చుట్టూ ప్రస్తుతం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికల నేపథ్యంలో మరింత హాట్గా వాలంటీర్స్ ని వాడుకుంటున్నారనే ఇవి కూడా వస్తూ ఉన్నాయి. శీల, కాంతి, అధికార ప్రతిపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలు మనం చూసుకుంటూ ఉంటే అదొక యుద్ధ వాతావరణాన్ని తలపిస్తూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే అసలు ఈ పంపిణీకి సంబంధించి ఈసీ ఏమైనా నిబంధనలు విధించిందా? వాలంటీర్స్ ద్వారా పంపిణీ చేయకూడదు అని చెప్పి ఖచ్చితంగా ఈసీ గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాలంటీర్స్ తరఫున గుంటూరుకు చెందిన ఒక మహిళ హైకోర్టులో పిల్ కూడా వేసింది. ఈ నేపథ్యంలో వాలంటీర్స్ లేకుండా పంపిణీ ఎందుకు చేయలేకపోతున్నారు అని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో వాలంటీర్స్ లేకుండా పంపిణీ చేసేందుకు సచివాలయాల ద్వారా ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెప్పడంతో ఆ పిల్ని కూడా డిస్మిస్ చేసింది నిన్న హైకోర్టు. ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం సచివాలయాల వద్ద ఏదైతే ఏర్పాటు చేసిందో ప్రభుత్వం అక్కడికి వచ్చి తీసుకునేలాగా ఏర్పాట్లు చేయాలి. అలాగే అక్కడ కనీస సౌకర్యాలన్నీ కూడా వృద్ధులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయాలనే గైడ్ లైన్స్ ఇచ్చింది. దీంతో పాటుగా ఏదైతే 3 రోజుల పాటు నిన్న, ఈ రోజు, రేపు కూడా ఈ పెన్షన్స్ అందుబాటులో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడమే కాకుండా ఎవరైతే నడిచి రాలేని వాళ్ళు, లెగలేని వాళ్ళు ఉంటారో వారికి ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్లి పెన్షన్స్ పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది. అయితే 2-3 చోట్ల వృద్ధులు ఎవరైతే 2-3 సార్లు ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా మృతి చెందారో, ఆ మృతి చెందిన వారి పట్ల అటు అధికార విపక్షాలు, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అయితే మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకోవాలి. శీల, థ్యాంక్ యూ కాంతి.